హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది సండే రోజు వ్లాగ్ అండి. ఈ వీడియో నేను నిన్ననే అప్లోడ్ చేయాలి. నిన్న మండే రోజు వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా! సో, అందుకని ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సండే మార్నింగ్ టు నైట్ రొటీన్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. బయట చాలా చలిగా ఉందండి. మార్నింగ్ లేవడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ లేవాలి తప్పదు. మన ఆంధ్రాలో అయితే గనక సండే లేట్‌గా లేచినా బయట నుంచి ఏ టిఫిన్సో తెచ్చుకొని తినేస్తాము. ఇక్కడ అలా కాదండి. బయట మనం తినే టిఫిన్స్ ఏవి కూడా దొరకవు. ఇక్కడ దొరికేవి మనం తినలేము. సండే అయినా, మండే అయినా హెల్త్ బాగోకపోయినా కంపల్సరీ లేవాలి. పిల్లల కోసమైనా సరే ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టాలి. సండే కదా! రొటీన్‌గా తినే ఇడ్లీ, దోస ఇవి కాకుండా పూరి గానీ, బజ్జీలు కానీ, గారెలు కానీ, లేదంటే బ్రెడ్ ఆమ్లెట్ కానీ ఇలా ఏదో ఒకటి కొంచెం స్పెషల్‌గా ప్రిపేర్ చేస్తాను. పూరీలు చేస్తున్నప్పుడు ఒక చిన్న టిప్ అండి. అదేంటి అంటే పూరీలు మీరు పిండితో కాకుండా ఈ విధంగా ఆయిల్‌తో ఒత్తుకుంటే గనక మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ పాడవకుండా ఉంటుందండి. చాలామంది పిండి వేసి ఒత్తుతారు కదా! ఆ పిండి వేసి ఒత్తితే గనక మనం ఆయిల్‌లో వేసినప్పుడు ఆ పిండి ఆయిల్‌లోకి వెళ్ళిపోయి ఆయిల్ మొత్తం బ్లాక్‌గా అవుతుంది. ఈ విధంగా ఆయిల్ వేసి ఒత్తుకుంటే మనకి వేసిన ఆయిల్ వేసినట్టే ఉంటుందండి. అస్సలు పాడవదు. నేను పూరీలు గోధుమ పిండితోనే చేస్తానండి. మైదా అస్సలు మిక్స్ చేయను. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి, వాటర్ వేసి మిక్స్ చేశాను అంతే. ఇంకేమీ మిక్స్ చేయలేదు. ఇక్కడ గోధుమ పిండి చాలా బాగా దొరుకుతుందండి. మనకంటే కొంచెం కాస్ట్ కూడా తక్కువే. ఎందుకంటే ఇక్కడ గోధుమలు పండిస్తారు. ఇక్కడ కిరాణా షాప్స్‌కెళ్ళి మనం ఒక కేజీ గోధుమ పిండి ఇవ్వండి అన్నామనుకోండి, మనం ఇక్కడ వాళ్ళం కాదు అని వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు. ఎందుకంటే ఇక్కడ కేజీ గోధుమ పిండి ఎవరు కొనుక్కోరండి. కేజీ ప్యాకెట్స్ కూడా మనకు ఎక్కువగా దొరకవు. కంపల్సరీ ఇక్కడ మనం 5 కేజీలు లేదంటే 10 కేజీల గోధుమ పిండి ప్యాకెట్స్ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా చపాతీలు, రోటీలు ఇవే తింటారు. రైస్ చాలా తక్కువ తింటారు. మనం మన సైడు పెద్ద పెద్ద డబ్బాల్లో రైస్ వేసుకొని చిన్న చిన్న డబ్బాల్లో గోధుమ పిండి వేసుకుంటాం కదండీ! ఇక్కడ వాళ్ళైతే పెద్ద డబ్బాలో గోధుమ పిండి వేసుకొని ఒక చిన్న డబ్బాలో రైస్ వేసుకుంటారు. అంటే చాలా రేర్‌గా ఎప్పుడైనా వండుకుంటారనమాట రైస్ వీళ్ళు. ఇక్కడ ఆవాలు ఎక్కువగా పండిస్తారండి. వీళ్ళందరూ ఆవ నూనెనే ఉపయోగిస్తారు. ఇక్కడ ఎక్కువగా ఆవ నూనె, పల్లీల నూనె అంటే వేరుశనగ నూనె, నువ్వుల నూనె కూడా దొరుకుతుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ అస్సలు దొరకదండి. రైస్ బ్రాన్ ఆయిల్ దొరుకుతుంది. నేను వంటల్లో ఎక్కువగా నువ్వుల నూనెను ఉపయోగిస్తాను. ఈ విధంగా ఫ్రైలవి చేయడానికి రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేస్తాను. మేము ఊరు నుంచొచ్చి అంటే ఉత్తరప్రదేశ్ వచ్చి దగ్గర దగ్గర 1 మంత్ అవుతుందండి. ఈ 1 మంత్ నుంచి సాహితీ, సాత్విక్ వాళ్ళకి స్కూల్ లేదు. వింటర్ హాలిడేస్. మార్నింగ్ టైంలో ఎండ రావడం స్టార్ట్ అయిందండి. ఒక 2 డేస్ నుంచి మార్నింగ్ టైంలో ఎండొస్తుంది. ఈ విధంగా మార్నింగ్ టైంలో ఎండొస్తే ఇక్కడ స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ చేస్తారు. ఇంకొక 2 డేస్‌లో వీళ్ళకి స్కూల్ రీఓపెన్ ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. వీళ్ళు ఎప్పుడెప్పుడు స్కూల్‌కి వెళ్తారా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఇక సండే అంటే హాలిడే మాత్రమే కాదు, నాన్ వెజ్ డే కూడా కదండీ! పిల్లల కోసం మటన్ కీమా కర్రీ చేశాను. అలాగే మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మటన్ కర్రీని ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవారు కూడా చాలా ఈజీగా, టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా అయితే ఇందులో నేను మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసి వేస్తానండి. మసాలా పేస్ట్ లాంటివి ఏవీ లేకుండా చాలా సింపుల్‌గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై కుక్కర్ పెట్టి అందులో సన్నగా తరిగిన ఒక 2 ఆనియన్స్, ఒక టొమాటో, ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కేజీ మటన్ కూడా వేసి ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసి, ఈ మసాలాలన్నీ మటన్‌కి బాగా పట్టేలాగా కలిపి మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. ఈ విధంగా మూత పెట్టి కొంతసేపు మగ్గించుకున్న తర్వాత ఇందులో సరిపడినంత వాటర్ యాడ్ చేసి పైన కొత్తిమీర జల్లి కుక్కర్ విజిల్ పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. ఇక్కడ మటన్ చాలా బావుంటుందండి. కాస్ట్ కూడా మనకంటే తక్కువ. కేజీ 600 రూపీస్. మామూలుగా అయితే మటన్ నేను ఇష్టంగా ఎక్కువగా తినేదాన్ని కాదండి. ఇక్కడికొచ్చిన తర్వాత తింటున్నాను.
మటన్ ఉంటే కంపల్సరీ రసం కూడా ఉండాలి కదండీ! నేనిక్కడ రసం ప్రిపేర్ చేస్తున్నాను. మీలో చాలామంది అడుగుతున్నారు కదా! రసం ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చెప్పండి అని. నేను రసం చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేస్తానండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. దీనికోసం ఒక గిన్నె నిండా వాటర్ తీసుకొని, అందులో కొంచెం చింతపండు, ఒక హాఫ్ ఆనియన్‌ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1-2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో పసుపు, కొంచెం కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు కానీ, లేదంటే ధనియాల పౌడర్‌ని కానీ యాడ్ చేసుకోండి. నేనిక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక చిన్న అల్లం ముక్కని దంచి వేయండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి, ఈ రసాన్ని స్టవ్ పై పెట్టి బాగా మరగనివ్వండి. ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. ఇందులో నేను ఒకటి మిస్ చేశానండి. అదే టమాటా. నా దగ్గర లేవు, అందుకే యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే గనక తప్పనిసరిగా ఒక టమాటాను కూడా ఇందులో ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ రసం మరిగేలోపు కొంతసేపు ఎండలో కూర్చొని రావడానికి పైకి వెళ్తున్నాను. నాకిక్కడ ఒక తమ్ముడున్నాడండి. మా హస్బెండ్ వాళ్ళ కంపెనీలోనే వర్క్ చేస్తాడు తను. పిల్లల్ని చూడ్డానికి సండే టైంలో ఒక్కొక్కసారి ఇట్లా వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడల్లా పిల్లలు తినడం కోసం ఈ విధంగా కేఎఫ్‌సీ చికెన్ తీసుకొస్తూ ఉంటాడు. తనొస్తున్న ప్రతిసారి ఏం తీసుకురమ్మంటారక్కా అని ఫోన్ చేస్తాడు. మా పిల్లలు కేఎఫ్‌సీ చికెన్ తీసుకురా మామ అని చెప్తూ ఉంటారు. మేము ఝాన్సీకి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటామండి. తను ఝాన్సీ నుంచి వస్తాడు. వస్తూ ఎప్పుడొచ్చినా కేఎఫ్‌సీ చికెన్ తీసుకొస్తాడు ఈ విధంగా పిల్లల కోసం. చాలా రోజుల తర్వాత మార్నింగ్ టైంలో ఎండొచ్చింది కదా! ఇంకా మాకు పండగనమాట. ఎండొచ్చినా కూడా ఒక్కొక్కసారి చలిగాలి వేస్తూ ఉంటుందండి. ఈ విధంగా కూర్చోలేము ఎండలో. సో, చలిగాలి కూడా లేదు. అందరూ డాబాల పైనే కూర్చున్నారు. చాలామంది ఎండలో చైర్స్ వేసుకొని కూర్చున్నారు. మేము కూడా పైన అట్లా కూర్చొని అత్తయ్య గారు వాళ్ళతో, అమ్మ వాళ్ళతో అందరితో ఫోన్ మాట్లాడి టైం స్పెండ్ చేసాం కొంతసేపు అట్లా. నేనిక్కడ కిందకొచ్చాను. రసం స్టవ్ పై పెట్టొచ్చాను కదండీ! బాగా మరుగుతుంది. ఈ విధంగా రసం మరుగుతున్నప్పుడు ఇందులో మీరు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి. నేను మా పిల్లల కోసం బెల్లం కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను. కొంతమంది రసం తియ్యగా ఉంటే ఇష్టపడరు కదండీ! అటువంటి వారు రసం బాగా మరిగిన తర్వాత తాలింపు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం సేపు మరిగిన తర్వాత తాలింపు వేశాను. మేమైతే దీన్ని చారు అంటామండి. చాలా సింపుల్‌గా మేమైతే ఇలా పెట్టుకుంటాం. ఇంట్లో మా అత్తయ్య గారు, అమ్మ కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బావుంటుంది. ట్రై చేయండి. ఇక్కడ మటన్ కర్రీ కూడా రెడీ అయిందండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ విజిల్ తీశాను. ఇందులో ఏమైనా వాటర్ ఉంటే గనక దగ్గర పడే వరకు ఈ విధంగా ఒక్కసారి ఉడికించుకోండి. లాస్ట్‌లో కొత్తిమీర జల్లుకుంటే చాలా చాలా సింపుల్‌గా, చాలా రుచిగా ఉండే మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఫస్ట్ టైం మటన్ కర్రీ తయారు చేసేవారు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్‌గా అయిపోవడంతో పాటుగా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. భోజనాలు చేసేసిన తర్వాత మళ్ళీ మేము పైకొచ్చామండి ఎండలో కూర్చోవడానికి. సాహితీ, సాత్విక్ ఇద్దరూ వెళ్ళి గాలిపటాలు కొనుక్కొని తెచ్చుకున్నారు. వాళ్ళ డ్యాడీని ఎప్పటినుంచో అడుగుతున్నారు ఈ గాలిపటాలు కొనివ్వమని. కానీ వాళ్ళ డ్యాడీ కొనివ్వలేదండి. మీరింకా చిన్న పిల్లలు, ఆ చెయ్యి అవి కట్ అవుతాయి ఆ థ్రెడ్‌కి అని కొనివ్వలేదు. ఇంకా వాళ్ళ హరిమామ వచ్చాడు కదా! తను కూడా వెళ్ళి ఇవి కొనుక్కొని తెచ్చుకున్నారు. ఇక్కడ పైన గాలి లేక అవి ఎగరట్లేదండి. నేను చాలా సేపు ట్రై చేశాను ఈ గాలిపటాన్ని ఎగరేయడానికి. నా వల్ల అయితే కాలేదు. వాళ్ళింకా దాంతో అలా ఆడుకుంటున్నారు. మా ఇంటికొచ్చాడు గదా హరి, తను వెళ్ళిపోయాడు. ఇంక ఈవినింగ్ అయ్యే కొలిది ఇక్కడ చలి ఎక్కువైపోతుందండి. తను ఝాన్సీ వెళ్ళాలి కదా! ఇంకా భోజనం చేసిన తర్వాత కొంతసేపు కూర్చొని తను వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయిన తర్వాత మేమింకా వేరుశనగ గుళ్ళు వలవడం స్టార్ట్ చేశాము. నేను 2, 3 వీడియోస్‌లో చెప్పాను కదండీ! ఇక్కడ ఇవి బాగా పండిస్తారు అని. ఇవి హోల్‌సేల్ రేట్లకి ఇక్కడ మార్కెట్‌లో అమ్ముతారు. ఒక్కొక్కసారి అలా అరబస్తా అట్లా తెచ్చుకొని ఒలుచుకుంటాము. ఇవి తీసుకొని ఆల్మోస్ట్ 2, 3 మంత్స్ అయిపోయిందండి. సో, ఈ రోజైతే వాటిని కంప్లీట్ చేసేసాము. మా ఇంటికొచ్చాడు కదా హరి, తను సంక్రాంతికి ఊరు వెళ్ళాడు. వాళ్ళది విజయవాడ. వస్తూ స్వీట్స్ తీసుకొచ్చాడు. ఇంకా పూతరేకులంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? సో, వాటిని తింటున్నాము. ఈవినింగ్ టైం అలా గడిచింది. ఇక నైట్ డిన్నర్‌లోకి చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. నైట్ టైం ఎక్కువగా చపాతీనే తింటాము. ఈ చపాతీలోకి సెపరేట్‌గా కర్రీ ఏమీ చేయలేదండి. మార్నింగ్ చేసిన కర్రీసే ఉన్నాయి. సో, నా సండే ఈ విధంగా గడిచింది. వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళటం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం, రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.